నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మా. నమస్తే అండి. మకర రాశి వారికి 2024 సంవత్సరంలో మొత్తంగా ఎలా ఉండబోతుంది అంటారు? సో ఫస్ట్ వీళ్ళు కెరియర్ తీసుకుంటే అయితే కొంచెం ఇష్యూస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే పాస్ట్లో కూడా అంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి కూడా కెరియర్లో వీళ్ళు కనుక బాగా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అది ఇంకా 3-4 మంత్స్ అది కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కెరియర్ వైజ్ వీళ్ళకి. బట్ ఏంటంటే కొంచెం సపోర్ట్ కూడా వీళ్ళకి ఎక్కువ అవసరం అండి. లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవడం అయితే వీళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ ద్వారా కొంచెం ఏదైనా జాబ్ కోసం ట్రై చేయవచ్చు. మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే తీసుకుంటే బాగుంటుంది. బట్ ఏంటంటే తొందరగా డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఇంకా కొంచెం హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి. అప్పుడే కెరియర్ అనేది వీళ్ళకి బాగుంటుందని చెప్పచ్చు. మెయిన్గా సెట్ అవ్వడానికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుందండి. మంచి ప్రమోషన్స్ కోసం చూసేవాళ్ళు కానీ ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. బిజినెస్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. బిజినెస్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళ ఇయర్ అయితే ఆల్మోస్ట్ బిజినెస్లో 100% సక్సెస్ కనిపిస్తుందండి. వీళ్ళకి విన్ అవుతారు ప్రతి దాంట్లో. అండ్ మనీ పరంగా కూడా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. అందరూ వీళ్ళ వైపు చూసేలాగా వీళ్ళు కింగ్ మేకర్స్ లాగా ఉంటారని చెప్పొచ్చు. ఈ ఇయర్ చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది బిజినెస్ పరంగా. సో ఏ బిజినెస్ అయినా వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఈ ఇయర్. నెక్స్ట్ అందరూ ఎక్కువ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ సంవత్సరం అయితే మీకు పాస్ట్లో ఏదైనా బ్రేకప్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక వీళ్ళు వాళ్ళ కోసం కనుక ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఇయర్ వాళ్ళ నుంచి వీళ్ళకి మంచి ఇది ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళు మళ్ళీ వీళ్ళని కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో పాస్ట్ రిలేషన్స్ అనేది మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వస్తుంది. మరి అలాగే చూసుకున్నట్టయితే బంగారం వ్యాపారం చేసే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయండి గోల్డ్ వ్యాపారం వాళ్ళకి. డబ్బుల పరంగా కూడా కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు లాస్ట్ ఇయర్ కనుక మంచి అమౌంట్ వచ్చిందంటే సో ఈ ఇయర్ కొంచెం 50% తగ్గడము అట్లాంటి ఛాన్సెస్ ఉంది. బట్ ఏదైనా మంచి హార్డ్ వర్క్ కానీ మంచి యాడ్స్ కానీ అలా చేసుకుంటే కనుక వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం చీటింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు అమౌంట్ పెడతారు, ఆ అమౌంట్ కొంచెం డబ్బులు అవ్వకపోవడము, సో మోసపోవడము, అమౌంట్ తగ్గిపోవడము, ఒకవేళ వీళ్ళు పెట్టిన అమౌంట్ తిరిగి రాకపోవడం ఇలాంటివి ఉన్నాయి. బట్ ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఇయర్. స్టాక్ మార్కెట్కి సంబంధించి కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వీళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కావచ్చు, ఇటు వ్యవసాయ రంగం వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం వీళ్ళకు కూడా చీటింగ్స్ కనిపిస్తున్నాయండి. వ్యవసాయం చేసే వాళ్ళకంటే డబ్బుల పరంగా ఏమైనా పోవడం కానీ చీటింగ్స్ జరిగే అవకాశం ఉంది. వేరే వాళ్ళ ద్వారా వీళ్ళు ముందు మెయిన్గా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిని తొందరగా నమ్మకుండా ఉంటే బెటర్ అండి. వీళ్ళ సొంత ఆలోచనే వీళ్ళకి ఎప్పుడు మంచి చేస్తుంది. అలాగే పొలిటీషియన్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చిందండి వీళ్ళకి. చాలా బాగుంటుంది పొలిటీషియన్స్కి అయితే. అంటే ముందు షైన్ అవుతారు వీళ్ళు, అందరిలోకి కలిసి వస్తుంది వీళ్ళకి. ఎప్పటి నుంచో అంటే అంత మంచి గుర్తింపు లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు అనేది ఉంటుంది. అలాగే వీరికి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? హెల్త్ అయితే వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అండ్
ఒకవేళ ఏదైనా ఇప్పటిదాకా హెల్త్ వైజ్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే అది ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం డౌన్ అవ్వడము తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళైతే ఈ సంవత్సరం కొంచెం దానికి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ బాగుంటుంది హెల్త్ వైజ్ ఈ ఇయర్ వీళ్ళకి. ఫ్యామిలీ నుంచి వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉందండి? చాలా మంచి పాజిటివ్గా ఉందండి వీళ్ళకి. ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది. మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ ద్వారా వీళ్ళు ఇంకా మంచి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి. ఆపర్చునిటీస్ విషయంలో కానీ అంత మెయిన్గా రిలేటివ్స్తో వీళ్ళకి మంచి కలిసి ఉండడము, ఒకవేళ ఇప్పటిదాకా ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవన్నీ తగ్గి ఈ ఇయర్ ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దాచిపెట్టుకుండే అమౌంట్ చాలా బాగా దాచిపెట్టుకుంటారు. వస్తుంది వీళ్ళకి, గ్రోత్ ఉంటుంది. అమౌంట్ వచ్చే అమౌంట్ని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారని కూడా చెప్పచ్చు. చాలా బాగుంటుంది ఈ ఇయర్ వీళ్ళకి. అలాగే కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు, వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం ఇంకా టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అండ్ ఎక్కువ డిసప్పాయింట్మెంట్ కూడా కనిపిస్తుంది. అంటే అది కొంచెం విన్ అవ్వకపోవడము, సో వీళ్ళు అనుకున్న జరగకపోవడము, సో దానివల్ల డిసప్పాయింట్మెంట్ అవ్వడము, ఎక్కువ ఆలోచించడము, ఇవన్నీ ఉంటాయి. బట్ వెయిట్ చేయాలి, ఇంకా కొంచెం వెయిట్ చేస్తే రిజల్ట్స్ అనేది వీళ్ళకి పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు. అలాగే స్టూడెంట్స్కి కానీ స్టేట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది? వీళ్ళు కొంచెం వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడంతా కొంచెం కలిసి రాదు. ఒక 3-4 months దాకా వీళ్ళకి బాగుండదు. మేబీ మార్చ్ తర్వాత నుంచి వీళ్ళకి అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం స్టూడెంట్స్ కూడా బాగా కష్టపడాలి ఈ ఇయర్. అప్పుడే వీళ్ళకి రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు. బట్ కష్టపడడం అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి స్టూడెంట్స్కి. న్యూ హౌస్ పర్చేస్ చేయాలి అనుకునే వారికి కానీ, వెహికల్ పర్చేస్ చేయాలనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది వీళ్ళు కొనే హౌస్. అండ్ మెయిన్గా అయితే వీళ్ళకి ఒకవేళ ఏదైనా లోన్స్ కోసం లోన్ అప్లై చేసి హౌస్ అనుకునే వాళ్ళకి కూడా లోన్ శాంక్షన్ అవ్వడం, వీళ్ళ టైంకి వీళ్ళకి మనీ అందడం, ఇవన్నీ జరుగుతాయండి. చాలా మంచి ఇల్లు కూడా వీళ్ళు కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ న్యూగా కొత్తగా కార్ కానీ బైక్ కానీ ఇలా తీసుకునే వాళ్ళకి కూడా కలిసి వస్తుంది ఈ ఇయర్. మరి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, సంతానం కోసం చూసేవారు కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి ఇయర్ ఖచ్చితంగా పిల్లలు కలిగే అవకాశం కనిపిస్తుందండి వీళ్ళకి. అంటే ఎప్పటి నుంచో వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ నుంచి వీళ్ళు ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుందని చెప్పచ్చు. ఈ ఇయర్ బాగుంటుంది, కలిసి వస్తుంది వీళ్ళకి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మెయిన్గా డబ్బులకి సంబంధించి చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు డబ్బుల కోసం కనుక చూస్తుంటే వెంటనే వీళ్ళకి ఎక్కడో ఒక చోట నుంచి మనీ వచ్చే అవకాశం, లైక్ ఏదైనా లోన్ శాంక్షన్ అవ్వడం కానీ, ఏదైనా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం కానీ, ఫ్యామిలీ తరఫు నుంచి ఏమైనా ప్రాపర్టీస్ రావడం కానీ, అలాంటి సూచనలు అయితే ఈ ఇయర్ వీళ్ళకి బాగా కనిపిస్తున్నాయి. మెయిన్గా మనీ పరంగా బాగుంటుంది. అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? అంటే మీరు పాస్ట్లో ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేసుంటే ఏ విషయంలో అయినా దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు న్యూ బిగినింగ్ కూడా ఈ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటేనే వీళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలుగుతారు. అలాగే మ్యామ్, అంటే మకర రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.